హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వర్షానికి అందరూ వేడివేడిగా ఏదో ఒక ఐటెం చేసుకొని తింటూ ఉంటారు కదా. సో ఈరోజు మీకు నా ఛానల్లో వేడివేడి చికెన్ ఫ్రై ఎలా చేయాలో తయారు చేయడం నేర్పిస్తానండి. సో ఇందుకోసం ఫస్ట్ చికెన్ని తీసుకొచ్చి బాగా కడిగి దీంట్లో కాస్త ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి ఇలాగా ఆవగించి పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ దీనికి కావాల్సింది పొడి రెడీ చేసుకోవాలి. ఇందుకోసం దీంట్లో ధనియాలు, పట్టా లవంగ, తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి కాస్త మెత్తగా. సో దీన్ని అయితే బాగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఈ పొడిని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు వేయాలండి. ఆవాలు చిటపటం అన్నాక కొంచెం ఆనియన్స్ వేయాలి. దాన్ని కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. పచ్చిమిర్చి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇంకా కాస్త అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. ఇది బాగా సన్నని మంట మీద బాగా వేయించుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలండి. దీన్ని బాగా కలపాలి. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో కాస్త చికెన్ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి కాస్త కలిపించుకోవాలి. చివరిగా దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసి కాస్త మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఆల్రెడీ ఇందులో ఉప్పు అన్నీ వేసేస్తున్నాం. కారం చూసుకొని కాస్త సరిపోకపోతే మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ.